మాట్లాడుతున్నారు. నీ రెండునే ప్రశ్న లాస్ట్కి. అయితే ఎందుకు అని అంటున్నానంటే, సురేష్ మీకు ఇది బంద్ చేయ, గొల్లం పెట్టి నువ్వు బయట ఉండిపోయి, నువ్వు బయట నిలబడే కొట్టకుండా కదా వేసేకి. తెలంగాణ రాష్ట్ర విభజన కంటే ముందు నేను మీడియా మిత్రులకు కోరేది ఏంటంటే, ఒకసారి రాష్ట్ర విభజన కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో విభజన కోసము ముఖ్య పాత్ర పోషించే దాంట్లో ఎవరున్నారు అనే దాని మీద తెలంగాణ సమాజం మళ్ళొకసారి జ్ఞాపకం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్లో తెలియజేయడం జరుగుతున్నది. ప్రధానంగా రాష్ట్ర విభజన కంటే ముందు అనేక ఉద్యమాలు, అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ 10 ఏళ్ల ఉమ్మడి రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కూడా రాష్ట్ర విభజన డిమాండ్ ఉండే. ఆ రోజులలో ఉద్యమాలు కొనసాగినాయి. రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యమాలు కొనసాగినాయి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉద్యమాలు కొనసాగినాయి. కానీ ఎప్పుడు కూడా ఆ 10 ఏళ్ల కాలంలో ఉద్యమకారుల మీద ఎప్పుడు కూడా అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమకారుని మీద కూడా ఎలాంటి ఫైరింగ్ లేకుండా, ఒక బుల్లెట్ కూడా వాడకుండా అంత పెద్ద ఉద్యమాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఉద్యమకారుల మీద ఒకరోజు కూడా ఒక బుల్లెట్ కూడా ఉపయోగించకుండా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో, వారి డైరెక్షన్లో ఇటు అనేక ఉద్యమాలు, ఇటు తెలంగాణ ఉద్యమకారులని, ప్రజలని, సమైక్య రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమాన్ని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా లాండ్ ఆర్డర్ని ఒక పద్ధతిలో మరి ఉద్యమాలకు సహకరించినటువంటి ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చాలా పెద్ద ప్రాధాన్యతమైన పాత్ర పోషించింది. మా ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ ఆనాడు మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యే, ఎంటైర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యావత్ ప్రజలందరూ కూడా చాలా చాలా పెద్ద పాత్ర పోషించారు. ఆ రోజు ఆ ఉద్యమం పేరు మీద పార్టీ పెట్టుకున్న కేసీఆర్ ఒక పావుగానే పాత్ర పోషించాడు తప్పితే ఎక్కడ కూడా లేదు. ఆ రాష్ట్ర విభజన పేరు మీద పార్టీ పెట్టిండు, ఆ క్రెడిట్ తీసుకున్నాడు, తప్పని అంటలేము. కానీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్ర విభజన కోసం పనిచేసింది. ఆ రోజు కేసీఆర్ గారు కానివ్వండి, లేదా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మొత్తం టీం లీడర్గా ఆ రోజు జానారెడ్డి గారు లీడ్ చేస్తున్న సందర్భం కానివ్వండి, లేదా జయపాల్ రెడ్డి గారు అక్కడ కానివ్వండి, మా ఎంపీలు పొన్నం ప్రభాకర్ గారు, అప్పుడున్న వివేక్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, లేకపోతే రాజయ్య కానీ, లేకపోతే మా సురేష్ శెట్టి గారు, అంజన్ కుమార్ యాదవ్, ఈ ఎంపీలందరూ కూడా, మధ్యాషి గౌడ్ గారు, అట్లాగే మధ్యాషి గౌడ్ గారు కూడా ఆయన రోల్, ఇందులో నుంచే ఈ ప్రజా పోరాటము, ఈ ప్రజా యుద్ధము, ఈ ప్రజా పోరాటం నుంచే విభజన కోసము ఒక జేఏసీ ఏర్పడ్డది. ఆ జేఏసీ ఎందుకు? అన్ని పార్టీలు ఒక ఛత్రి కింద ఉండాలి, ఆ ఛత్రి ఎవరు 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 అని చర్చ జరుగుతున్న సందర్భంలో ఆ రోజు కేసీఆర్ గారు కానివ్వండి, లేకపోతే ఇటు జానారెడ్డి గారు, మా ఎంపీలు, మా నాయకులు, మా మంత్రులు
అందరూ కూర్చొని సమిష్టి నిర్ణయంలో నుంచే ఎవరో ఒక ఛత్రి కావాలి, ఒక జేఏసీగా ఒక కన్వీనర్ కావాలి, ఆ కన్వీనర్ ద్వారా ఒక కార్యాచరణ జరగాలి, ఉద్యమాలు జరగాలి, శాంతియుతంగా ఉద్యమాలు జరగాలి రాష్ట్ర విభజన అయ్యేంత వరకు అని దీని మీద తర్జన పడి అందరి అభిప్రాయంలో నుంచే ఉద్యమాలు తెలంగాణ ఎన్జిఓస్ కానివ్వండి, అడ్వకేట్స్ కానివ్వండి, జేఏసీ ప్రజా సంఘాలు కానివ్వండి, ఆ రోజుల్లో నక్సలైట్లు కానివ్వండి, లేకపోతే ఇంకెవరన్నా కానివ్వండి, అందులో నుంచి ఈ యొక్క విభజన మొదలు జరగాలి, రాష్ట్రం రావాలి, అందులో ఎవరో ఒకరు ఒక పెద్ద మనిషిని పెట్టి అతని ద్వారా సక్సెస్ఫుల్గా జరగాలి, రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా క్లెయిమ్ చేసుకోండి కానీ రాష్ట్ర విభజన జరగాలి అని చేసి లాస్ట్కి ఎవరిని తెచ్చిరయ్యా అంటే ఒక పెద్ద మనిషిగా, ఒక పద్ధతితోటి, ఒక మంచి విధానంతో, ఒక మంచి ఆలోచనతోటి ఆ రోజు కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ బలిదానాలు, ఉద్యమాలు ఇందులో నుంచే ఎవరయ్యా అని అన్నప్పుడు కోదండరాం గారిని జేఏసీ కన్వీనర్గా, చైర్మన్గా తీసుకొచ్చి పెట్టారు. ఇది నిజమే కదా, ఇది జగమెరిగిన సత్యమే కదా. మరి కోదండరాం గారు ఆ డైరెక్షన్లోనే ఈ వ్యవస్థ అంతా జరిగింది. బహుశా కోదండరాం గారు ఇంత పెద్ద డైరెక్షన్లో నేను ఒక్కనే లేను, అందరూ ఉన్నారు తెలంగాణ వాళ్ళంతా. కానీ ఉన్నది చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఉన్న వాస్తవాలు చెప్పాలి. ఒక సందర్భంలో కోదండరాం గారు అన్నారు, తెలంగాణకు వద్దు అని అంటున్న ఒక వ్యక్తి ఉన్నాడు, తెలంగాణ గడ్డ మీద తిరుగుతున్నాడు అది అని నా పేరు ఎత్తిండు కూడా, ఒక దగ్గర ఎక్కడో ఏదో మీటింగ్లో ఎత్తిండు. అయినా నేను ఉన్న వాస్తవం చెప్పాలి. కోదండరాం గారు ఆ రోజు పెద్ద మనిషికి అందరం చేసిర్రు చక్కగా. ఆయన మంచి ఒక భీష్ముని తీరుగా ఆ పాత్ర, ఒక భీష్మ పాత్ర పోషించండు. భీష్ముడు యుద్ధం కంటే ముందు ఎప్పుడైనా సరే సభలో కూర్చున్నప్పుడు భీష్ముడు ఏం చెప్పేవాడు, అటు కౌరవులను ఇటు పాండవులను అందరినీ సంజాయించి ఇట్లా సమన్వయం ఎట్లయితే భీష్ముని మహాభారతంలో భీష్ముని పాత్ర ఎట్లయితుండేనో తెలంగాణ ఉద్యమంలో జేఏసీ పేరు మీద కోదండరాం గారి యొక్క పాత్ర ఆ రకంగా చేయడం జరిగింది. అందులో నుంచే ఆనాటి దాంట్లో నుంచే ఓకే విభజన జరిగిపోయింది. కేసీఆర్ గారు, నేను ఒకసారి జ్ఞాపకం చేపిస్తున్నా, కేటీఆర్ కొడుకు కూడా చెప్తున్నా, హరీష్కి చెప్తున్నా. ఎందుకంటే నిన్న మొన్న వాళ్ళ మాటలకు హద్దులు లేవు. కేటీఆర్ మాట్లాడుతున్నాడు, హరీష్ రావు మాట్లాడుతున్నాడు, కోదండరాం గారి గురించి మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా కేటీఆర్ని, ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు పంచాయతీ ఆడొచ్చింది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నిర్ణయంలో భాగమే సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ నిన్న గవర్నర్ గారితో కలిసిన అదే గవర్నర్ కోటాలో కోదండరాం గారిని పెట్టాలి, ఆ పేరును ఆయన ప్రపోజల్ మూవ్ చేసింది. నిన్న ఆయనను ఎమ్మెల్సీగా చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు మూవ్ చేసింది. ఇక నిన్న నుంచి కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు, కోదండరాం గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, ఇదే కేటీఆర్ హరీష్ రావుని అడుగుతున్నా, మీరు ఆ రోజు జేఏసీగా కన్వీనర్గా, జేఏసీ తెలంగాణ రాష్ట్ర విభజన కోసం జేఏసీ కన్వీనర్గా ఏర్పడ్డాక కోదండరాం ఇంటికి పోయి ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోలేదు, ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోయారు మీరు? కేసీఆర్ గారు పోయారు, హరీష్ రావు పోయిండు. మరి మీరు ఆయన ఇంటికి పోయి ఆయనను ఆ రోజు మీరు ఆయనను ఎట్లా మంచిగా చేసుకోవాలి, ఆయనతో ఎట్లా మంచిగా ఉండాలి
అయ్యప్ప అన్నారు, కాలు మొక్కిరు, నువ్వే దైవం అన్నారు, నువ్వే దేవుడు అన్నారు. విభజన టైంలో కోదండరాం గారిని అప్పుడేమో నీ కోదండరాం జేఏసీ పేరు మీద రాష్ట్ర విభజన కోసం, మీకేమో కోదండరాం గారు అప్పుడేమో దేవుడు తీడు కనబడ్డాడు రాష్ట్ర విభజన కంటే ముందు. విభజన అయ్యేంత వరకు మీరు గవర్నమెంట్ వచ్చేంత వరకు కోదండరాం గారిని మీరు చెయ్యి వదలలేదు, ఆయన కాళ్ళు కూడా వదలలేరు మీరు. రాష్ట్రంలో ఈ మొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత 9 ఏళ్లలో కోదండరాం గారికి ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చిండా? నేను కేటీఆర్ని హరీష్ రావు ముందు అడుగుతున్నా. మీ 9 ఏళ్ల కాలంలో కోదండరామ గారికి మీరు ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చి జేఏసీగా మీరు రాష్ట్ర విభజన కోసం చాలా పెద్దన్న పాత్ర పోషించారు. మరి మీరు మీ సేవలో తెలంగాణ ప్రజలకు అవసరము, మీకు ఒక బాధ్యత మేము పెట్టుకుంటాము, ఆ బాధ్యత ద్వారా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన భరోసాను మీ ద్వారా చేయిస్తాము అని చెప్పిన మాటలను మేము నిలబెట్టుకుంటాము అని కోదండరాం గారిని ఎప్పుడైనా 9 ఏళ్ల కాలంలో కోదండరాం గారు అపాయింట్మెంట్ అడితే కూడా ఇయ్యలేని యొక్క దుస్థితి, దుర్మార్గమైన ఆ 9 ఏళ్ల పాలనలో మరి ఏమైంది? 9 ఏళ్లలో ఏం జరిగింది? ఈ 9 ఏళ్లలో మరి ఎప్పుడు కోదండరాం గారి గురించి నోరు మెదపని కేటీఆర్, హరీష్ రావు, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నర్ కలిసి మాకు కోదండరాం గారిని, మా తెలంగాణ భీష్ముడు కోదండరాం గారిని గవర్నర్ చేయాలని కోరడానికి వెళ్తే ఎమ్మెల్సీగా ఇవ్వాలని మేము కోరితే దాని మీద రాధాంతం చేస్తున్నారు ఇద్దరు బామర్దులు. మీరు కోదండరాం గారిని అవమానించరు. మేము కోదండరాం గారిని కాంగ్రెస్ పార్టీ ప్రేమించింది. ఇప్పుడు ఆయన గౌరవించింది, ఇప్పుడు ఆయన మర్యాద ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఈనాడు ఏనాడు ఉన్న తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యోగస్తులు ఎవరైనా సరే అందరూ గమనించాలి ఇదంతా. కాబట్టి కోదండరాం గారి యొక్క గౌరవాన్ని ఈ 9 ఏళ్ళు ఆయనకు లేని గౌరవాన్ని చేసి కని ఉన్నారు. రథ సారథి, ఉద్యమ సారథి చేసి కని ఉన్న కోదండరాం గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు గౌరవిస్తూ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారిని గౌరవాన్ని ఇచ్చే విధంగా ఈరోజు గౌరవప్రదమైన ఒక గవర్నర్ కోటాలో గవర్నర్ పోస్టు ఎమ్మెల్సీని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రతిపాదిస్తే దాని మీద ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. హరీష్ రావు సిగ్గనిపిస్తలేదా అని అంటున్నాను నేను. మీకు సిగ్గనిపిస్తలేదా? మీరు చేయలేని పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే మీకు తలకాయ దించుకోవాల్సిన పరిస్థితిలో మాట్లాడుతున్నారే, సిగ్గు అనిపిస్తలేదా? సిగ్గు వదిలేసిరా మీరు? కాబట్టి అవునే పాపం గవర్నర్ గారు, నువ్వు గవర్నర్ కోటలో ఎవరి పేర్లు పెట్టినావు? ఎమ్మెల్సీలై ఈయనేమో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యమ సారథి, విభజన సారథి కోదండరామ పేరు పెట్టిండు, కోదండరామ్ గారి యొక్క పేరు పెట్టిండు కాంగ్రెస్ పార్టీ. నువ్వెవరిది పెట్టినావు? ఎల్ఐఎంఎల్ఏది పెట్టినావు నువ్వు పేరు. ఇది తెలంగాణ ప్రజలు గమనించండి. కాంగ్రెస్ పార్టీ కోదండరాం గారిని గౌరవించింది, కోదండరాం గారిని మీరు అవమానించారు. ఇది యావత్ సమాజం అందరూ కూడా గుర్తు చేసుకోవాలని నేను గవర్నర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గవర్నర్ గారికి
మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క అభిప్రాయాన్ని, పార్టీ అభిప్రాయాన్ని, ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని, ప్రభుత్వం అభిప్రాయాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని, ఎమ్మెల్సీ మేమిచ్చే ఈ యొక్క మేము అడిగే గౌరవప్రదమైన ఆ పోస్ట్కి కోదండరామ్ గారి పేరు పెట్టడమే వారు అయిపోయింది. ఆమోదం ఓకే, ఆమోదం దిశలో ఉంది. గవర్నర్ గారిని కాంగ్రెస్ పార్టీ బహుశా ఇంకా వారు ఆమోదం ఇంకా రావాలనుకుంటా, వస్తుందని ఆశిస్తున్నాము. మేము ఆ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాము. మేము కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ మేము గవర్నర్ గారిని తమిళిసై గారు గవర్నర్ గారిని మేము కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అది మేము విలువలతో కూడుకున్న రాజకీయం చేసేదే కాంగ్రెస్ పార్టీ, విలువలు లేని రాజకీయం చేసేదే బీఆర్ఎస్ పార్టీ. విలువలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎక్కడ, విలువలు లేని కేసీఆర్ కుటుంబం ఎక్కడ? ఇది గమనించండి. ఇదంతా గవర్నర్ గారు తెలంగాణ ప్రజలు చాలా గవర్నర్ గారి యొక్క నిర్ణయము, ఆమె తీసుకునే నిర్ణయం కూడా ఆమెకు చాలా గొప్ప పేరును తీసుకొచ్చే విధంగా ఆమె నిర్ణయం ఉండబోతుంది. ఆమెది తెలంగాణ ప్రజలు గవర్నర్ గారిని ఆ నిర్ణయం అధికారంగా వచ్చిన వెంటనే తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు హర్షిస్తారు అందరు కూడా, ఇలా నో డౌట్. అసలు కేటీఆర్, కేసీఆర్ అండ్ హరీష్ రావు గవర్నర్కి కృతజ్ఞతలు చెప్పాలి. అసలు మేము కోదండరామ్ గారిని మేము చేయలేకపోయినాము, అయినా కాంగ్రెస్ వాళ్ళు చేసిరు, చాలా గొప్ప వాళ్ళు. మీరు చెప్పకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి గొప్ప వాళ్ళని చెప్తే మీరు ఖతమవుతారు కాబట్టి మీరు చెప్పకపోవచ్చు. కానీ మనసులోనైనా కాంగ్రెస్ పార్టీని అభినందించండి అని కేటీఆర్కి, కేసీఆర్కి సలహా ఇస్తున్నా. మాకు ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కోదండరామ్ గారు మూవ్ చేసిరో ఎమ్మెల్సీ గురించి, కోదండరామ్ గారి గురించి మీరు మనసులోనైనా అభినందించండి కాంగ్రెస్ పార్టీని అని చాలా స్పష్టంగా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కోదండరామ్ గారి యొక్క ఎన్నిక తర్వాత మేము మూవ్ చేసిన దాంట్లో ఎమ్మెల్సీగా కోదండరామ్ గారి యొక్క పేరు తర్వాత గవర్నర్ గారి ఆమె చాలా గొప్ప మనసుకి మనం కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఓకే, అయితే ఇదొక ముఖ్యమైన ప్రధానమైన అంశం ఇప్పుడు రాజకీయాలలో. చాలా బాధ అనిపిస్తున్నది. మీడియా నుంచి సారి గారు ఒక మాట అడుగుతున్నారు, కేటీఆర్ రోజునే స్టేట్మెంట్లు చూస్తున్నా, అయ్యనేమో నోటికి వస్తే ఇది మాట్లాడతారు. అయ్య కేసీఆర్ ఏమంటాడు, ఎవ్వని పడతానికి సన్యాసులు అంటాడు. కొడుకేమో ఎవ్వని పడతాలని దద్దమ్మలు అంటాడు. అవును, మా పొన్నం ప్రభాకర్ గారిని ఏదో అన్నట్టున్నాడు బట్టల సంగతి. ఏదో మా పొన్నం ప్రభాకర్ తక్కువడు కాదు, మంచిగా షాక్ ఇచ్చిండు, సూపర్ షాక్ ఇచ్చిండు కేటీఆర్కి. అయితే నేను ఇద్దరే చెప్పిన, బావా నీకు కూడా మార్కులు వేసేసిన పో అని చెప్పిన. మా మంత్రికి చెప్పేసిన, బావా నీకు మార్కులు వేసిన పో అని చెప్పిన. అరే ఏంది అర్థం ఉంది ఏదన్నా? బట్టలు ఇప్పించి అంత తీసుమారు కానివా నువ్వేమన్నా కేటీఆర్? నువ్వు మా బావ ప్రభాకర్ని నువ్వు
కాంగ్రెస్ వాళ్ళని మమ్మల్ని బట్టలు ఇప్పించి కొట్టేంత దమ్ము నీకుందా? ఆ కెపాసిటీ ఉందా కేటీఆర్ నీకు? నువ్వు ఎప్పుడు వచ్చినావు రోడ్డు మీదకి? నీకు తెలుసా దాదాగిరి అంటే ఏంటో నీకు తెలుసా? పైల్వాన్గిరి అంటే నీకు తెలుసా? ఈడ తొడ కొడితే ఆడ గుండెలు అదిరిపోతాయి నీకు. నేను ఈడ తొడ కొడితే నీ గుండె జల్లు మంటది ఆడ కేటీఆర్ నీకాడ. ఏం మజాక్ చేస్తున్నావా కేటీఆర్? ఏమనుకుంటున్నావు? నీకు పద్ధతి ఉందా అదేమన్నా? అంత పెద్ద తీసుమార్ కానివా నువ్వు? బట్టలు ఇప్పి కొట్టి అంత తీసుమార్ కానివా? చాలు. మా పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన ఆ ట్రీట్మెంట్ సూపర్ ట్రీట్మెంట్ ఇచ్చిండు. సరిపోతుంది అది. రా, నువ్వు కావాలంటే మా బావ దగ్గర రా, ఒక రోజు రా, టైం పెట్టుకొని రాత్రిపూట రా. మా బావ టైం పెట్టుకొని రా. నీకు అంత నీకు ఇప్పాలని షోకుంటే రా. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎందుకు అట్లా సవాల్ ఇస్తున్నావు? నీ కెపాసిటీ కాదది. నీకు మేము ఎంతమంది మంచి దారకాలం ఇప్పలేము, నువ్వెంత నీ లెక్కెంత? అట్లా కాదు కదా. అట్లా ఎట్లా మాట్లాడుతావు? నోరుంది కదా అని మాట్లాడుతూ పోతావా? మాకు రావా మాటలు? మాకు రావా తిట్లు? పద్ధతి కాదు అట్లా. వద్దు. ఎందుకు గౌరవం ఖరాబ్ చేసుకుంటావు కేటీఆర్ గారు? మీరు వద్దు. ఓకే, ఇది చెప్తున్నా నేను మధ్యలో టాపిక్ ప్లీజ్. అది అయితే ఇప్పుడు ఇక మీరు అంటే మీరు ఏమనుకుంటున్నారు? అయ్యా కొడుకులు ఇద్దరు, మీ అయ్యా కొడుకులు ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీకే నోరుంది, మీరే మాట్లాడతారు, మేమేం మాట్లాడలేమా? ఇక ఇప్పుడు నేనే ఒక మాట, నేను కాదు ఎవడన్నా అంటాడు, ఎవరన్నా మా వాళ్ళే అంటే ఎట్లుంటుంది నీకు చెప్పు? ఏమని? కేటీఆర్ నువ్వు ఒక చవటవి అని మా వాళ్ళు అంటే ఎట్లుంటుంది చెప్పు? హరీష్ రావు నువ్వు ఒక పెద్ద చవటవి అని మా కాంగ్రెస్ వాళ్ళు అంటే నీకు బాధ అనిపించదా? మా కార్యకర్తలు ఎవరన్నా అంటే, లేదా మా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ హరీష్ రావుని పనికిమాల విధవలు అంటే మీకు బాధ అనిపించదా? పనికిమాల సవటలన్నా పనికిమాల విధవలన్నా బాధ అనిపించదా మీకు? ఎందుకు నోరు వారేసుకుంటున్నారని నేను అడుగుతున్నాను. మీరు ఎందుకు నోరు వారేసుకుంటున్నారు అట్లా అనవసరంగా? మీరు మానుకోండి. మీరు ఈ ఏందది నీ కూడా అని అన్నది అదే ఈ దద్దమ్మలు సన్యాసులను మానుకోండి. ఇక మీరు మానుకోకపోతే మా వాళ్ళు మిమ్మల్ని చౌటలు అంటారు, పనికి మన సన్యాసులు అంటారు, విధవలు అంటారు మిమ్మల్ని. ఇంకా కొత్త కొత్త పదాలు కూడా తీసి లెంకి తిడతారు మళ్ళీ మిమ్మల్ని. ఇంకా మళ్ళొక్కసారి నేను కేటీఆర్కి హరీష్ రావుకి చెప్తున్నా, మళ్ళొక్కసారి మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే మేము డిక్షనరీ లింక్ అనేది సరే కొత్త కొత్త పదాలను చేసి మిమ్మల్ని తిట్టు స్టార్ట్ చేస్తారు మా వాళ్ళు అందరు కలిసి. ఇది అల్టిమేటంగా అనుకోండి. ఇక ఇద్దరికి ఇది అల్టిమేటం వార్నింగ్ అనుకోండి. ఇదిగా మీకు మళ్ళీ చెప్తున్నా, జగ్గారెడ్డి అధికారం ఉందని తిట్టలేడు. అధికారం లేనప్పుడే ఆడుకున్నా మీతోటి. మీరు 9 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడే జగ్గారెడ్డి అపోజిషన్ పార్టీ లీడర్గా మీతో మేనే మస్తు సంగారెడ్డిలో ఆడుకున్నా. హరీష్ రావుకు బాగా తెలుసు, జగ్గారెడ్డి ఎదురొస్తుంటే గల్లీలో ఉరకాలి హరీష్ రావు. ఇవన్నీ మాకు చెప్పకండి ఇవన్నీ. కాబట్టి కొంత మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసుకుంటే అది మీకే మర్యాద ఉంటుంది. కాబట్టి ఇది మీరు మార్చుకుంటే మంచిదని వాళ్ళిద్దరికీ బామర్దులో సలహా ఇస్తున్నాను. అయితే ఇంకేదన్నా మీ ప్రశ్నలో ఏమని
నేను మళ్ళీ దాని జవాబు మళ్ళీ చెప్తా. ఇంకేదైనా ప్రశ్న ఉందా ఇంకేదైనా మీరు అడిగేది ఉంటే ఓకే, లేదంటే నేను ప్రెస్ మీట్ ఆపేస్తాను. ఇంకేమన్నా అవునవును. ఇప్పుడు నిన్న కేటీ అదే తిరుపతి రెడ్డి నువ్వు అడిగినావు, అర్థమైంది. నిన్న మళ్ళీ కేటీఆర్ ఈరోజు కూడా స్టేట్మెంట్లో వచ్చింది కేటీఆర్. అదే ఏంది మళ్ళీ మాది బీజేపీ కాంగ్రెస్ ఫెవికోల్ బంధం అని పిచ్చోడికి చెప్పినా నమ్మటం ఆయన. అది బీజేపీ కాంగ్రెస్ బీజేపీ భద్ర శత్రువులు. మేము ఎదురు పడితే పొడుచుకోవాల్సిందేరా నాయన, వాడైనా మేమైనా. వాడు మమ్మల్ని చంపుతాడా, మేము బీజేపీని చంపుతామా రాజకీయంగా? మా పరిస్థితి అట్లుంటుంది. మీతో దాగుడు మూతలు ఉంటాయి మా దగ్గర. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం హోదాలో పిసిసి ప్రెసిడెంట్గా ఈ అవతల కిషన్ రెడ్డి వస్తుంటే ఎదురువాదు కిషన్ రెడ్డి కదా ఇప్పుడు ప్రెసిడెంట్. రాజకీయంగా వదిలితే పొడుచుకోవాలి. ఆడు పొడుస్తాడా మేము పొడుస్తామా, రాజకీయంగా మా పరిస్థితి అట్లే ఉంటుంది. మీ తీరు గోడ మీద కూర్చొని దుంకనికి రాదు మాకు. బీఆర్ఎస్లో తీరు గోడ మీద కూర్చొని డ్రామాలు ఆడడానికి ఛాయిస్ మాకు ఉండదు, వాళ్ళకు కూడా ఉండదు. ఇది ఫ్యాక్ట్. ఇది బీజేపీకి ఉండదు, కాంగ్రెస్కి ఉండదు. మేము కొట్లాడుకోవాల్సిందే. అయితే సరే, ఇప్పుడు బండి సంజయ్ని ప్రెసిడెంట్కి ఎందుకు తీసేసారు, దానికి జవాబు బీజేపీ వాళ్ళు చెప్పాలి. వాళ్ళకు కూడా తెలుసు ఇది కేసీఆర్ చెప్తేనే బండి సంజయ్ని తీసేసారు అని. బండి సంజయ్కి తెలుసు, కానీ బండి సంజయ్ బయట చెప్పలేడు. బండి సంజయ్కి ఏం తెలుసు ఏంటంటే, అకస్మాత్తుగా బండి సంజయ్ని వాళ్ళు బీజేపీ ప్రెసిడెంట్గా దించడానికి కారణము బండి సంజయ్ కేసు. బీజేపీ కార్యకర్తలు ఎవరిని అడిగినా చెప్తారు, ఇది కేసీఆర్ ఢిల్లీలో కూర్చొని మోడీ గారికి అమిత్ షా గారికి చెప్పి తీపిచ్చేసారు. ఎందుకంటే రోజు జైల్లో పెడతాడని కేటీఆర్ని కేసీఆర్ని కవితను తిడుతున్నాడు అని తీపిచ్చారు. ఇది వాళ్ళని అడిగితే చెప్తారు మీకు. ఇది మేం సాక్ష్యం అవసరం లేదు. ఇక రేపే జైలుకు పోతుందని అన్ని ఛానళ్ళల్లో అన్ని మీడియాలలో బ్రేకింగ్లు పడుతుంటే సడన్లీగా కవిత అరెస్ట్ ఎందుకు ఆగిపోయింది? ఆమె అరెస్ట్ కాకపోవడం కారణం ఏందో, ఫెవికోల్ బంధం మీదా మాదా? కాబట్టి అది ప్రజలు డిసైడ్ చేయాలి. అది ఇక దీని మీద పెద్ద పొలిటికల్ విమర్శ అవసరం లేదు. ఇక దీనికి ప్రజలకే వదిలేస్తున్నాం చర్చ. ఇదంతా నేను ఏమంటున్నానంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోదండరామ్ గారి పేరుని ఎమ్మెల్సీగా పంపించినప్పుడు పెద్ద మనసుతోటి ఆమె ఈయన ఉద్యమ సారథిని ఆమెను గౌరవించడం ఇది మంచి నిర్ణయము, మంచి పరిణామము. దీని మీద ఎక్కువ తక్కువ ఇంకా కేటీఆర్ హరీష్ రావు మాట్లాడితే అందరు ఉద్యమకారులు పోయి వాళ్ళనే చెప్పులతో కొడతారు. అందుకే మంచి ప్రశ్న నువ్వేమడుగుతున్నావు అంటే, కేసీఆర్ ఒక సందర్భంలో కోదండరాము అనే మహానుభావుడు సర్పంచ్కి కూడా ఉపయోగపడాడు, అర్హత లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీ చేసిర్రు అని ఈ కామెంటు చర్చకు వచ్చింది. ఇది జరిగింది. సర్పంచ్కు పనికిరాని కోదండరామ్ గారు 100 సార్లు ఇదే కేటీఆర్ హరీష్ రావు కోదండరామ్ గారు ఇంటికి పోయి అయ్యప్ప అని దండాలు పెట్టి కాళ్ళు మొక్కి మాకు జేఏసీలో మమ్మల్ని లేపుండి మమ్మల్ని ఎత్తుకోండి అని మొక్కిన రోజు ఎక్కడ పోయింది అంటే, ఆ రోజు ఆయన కెపాసిటీ, మొన్న మీరు గవర్నమెంట్ వచ్చినాక ఆయన కెపాసిటీ లేదా? అప్పుడేమో మీరు ఏదో కానికే ఉద్యమం పేరు మీద మీకేమో అప్పుడు ఆయన మా పెద్ద మీరే తోపు అంటారు, మీరే ఇట్లా అంటారు. కాబట్టి వాళ్ళ మాటలో విలువ లేదు, ఇవ్వద్దు. ప్రజలు కూడా, తెలంగాణ ప్రజలు కానీ విద్యార్థులు కానీ
అందరూ కూడా తెలిసిన విషయమే కాబట్టి ఇది చాలా గౌరవప్రదమైన నిర్ణయం జరిగింది. ఈరోజు కోదండరాం గారి యొక్క జరగబోతుంది కోదండరాం గారి యొక్క ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంలో. సరే, ప్రశ్నలన్నీ నువ్వే అడుగుతున్నావు, ఎవరు అడుగుతలేరు. ఇక నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రం 9 ఏళ్ళు పరిపాలించారు కేసీఆర్. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పుడు 60,000 కోట్లు నాయన రాష్ట్ర విభజన, ఇగో మీకు 60,000 కోట్ల రూపాయలు ఇగో శిలకిస్తున్నా, విభజన టైంలో మీకు రాష్ట్రంతో పాటు 60,000 కోట్లు మీకు శిలకిస్తున్నా, ఈ 20,000తోటి ప్రజలను ఆదుకోండి అని ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాష్ట్ర విభజన చేస్తూ ప్రజలు ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి అవకాశ సందర్భంలో 60 కోట్ల రూపాయలు ఆడ శిలకు ఉండే పైసలు బడ్జెట్ ఉండే మన దగ్గర. ఈ 9 ఏళ్లలో 6-7 లక్షల కోట్లు అప్పు చేసారు మీరు, మొత్తం నాకి పడేసారు. మొత్తం తెలంగాణ ఫైనాన్స్ బడ్జెట్ని నాకేసారు. ఎట్లా నాకిరంటే మీకు ఒక కథ చెప్తుంది దీని మీద. మనం చిన్నగా ఉన్నప్పుడు మనము ఇంట్లో మన అమ్మయ్య అన్నం పెడతారు కదా, పెట్టినప్పుడు అన్నము ఏం సీరు డల్లును లేదు ఏమో మళ్ళీ అంతా అయితే ఈ అన్నం పెట్టినప్పుడు మనకు అందరికి అనుభవాలు ఉన్నాయి కదా, పెట్టేటప్పుడు కింద అన్నం అయిపోతుంది. అంటే దానికి లింక్ ఉంది చెప్తున్నా అందుకే. అయితే అన్నం అంతా అయిపోతుంది కదా, అయిపోయినాక ఇక ఏం చేయాలని అర్థం కాదు ఆడ అమ్మాయికు. ఏం చేయాలని ఏం చేస్తుంటే అది మనం అన్నం చెంచేది ఉంటుంది కదా, ఆ కింద గీక్తురు ఇట్లా అడుగు మాడు, ఆ మాడు గీకి అది తీసుకొచ్చి ఎవడికి ఎక్కువ ఆకలి అవుతుందో వానికి మాడిన అది అన్నం గీకి తీసి పెడుతుంటారు అనమాట. లాస్ట్కి వీళ్ళు ఎట్లా అంటే సేమ్ డిటో అట్లనే చేసారు వీళ్ళు కూడా. అంటే సర్ఫు సోపు కూడా అవసరం లేదు రాష్ట్ర ఫైనాన్స్ని కడగనికే, వీళ్ళు నాలుకలు పెట్టి నాకు పడేసారు మొత్తం అంతా. మాడు లేకుండా గీకి ఫైనాన్స్ని మొత్తము సాఫ్ చేసి పెట్టి తీసుకొచ్చి ఇప్పుడు మా కాంగ్రెస్ చేతిలో ఇప్పుడు నెత్తి వలగొట్టుకుంటున్నాడు. అటు రేవంత్ రెడ్డి, ఇటు సీఎం, ఇటు బట్టి విక్రమార్క ఇప్పుడు డిప్యూటీ సీఎం ఫైనాన్స్. రాత్రి బండ్లకు ఏంది పరిస్థితి అంటే ఎవరు చెప్పమంటావు అని అంటున్నాడు. నెత్తి వలిగిపోతున్నది, ఏం చేయమంటావు అంటే నేనే అన్నా ఇంకేముంటుంది ఆడ నాకి వాడిపోయాడు, నీవేం చేస్తావు దానికని నేనన్నా మా ఫైనాన్స్ మినిస్టర్ తోటి అన్న బట్టి గారితో. రియల్ ఎంత అన్యాయం ఇది, ఇంత దుర్మార్గమైన 9 ఏళ్ల పరిపాలన, 7 లక్షల కోట్ల రూపాయలు నువ్వు అంతా నాశనం పట్టించేసి అంటే అందుకే చెప్తా మళ్ళీ వచ్చాను. ఇది మళ్ళీ బేకపోతే ప్రతాప్ లేదు, దీనికి లింక్ ఉంది ఇప్పుడు. రియల్గా ఇది ఎంతమంది మా మీడియాను చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను వాస్తవాలు చెప్తున్నా. ప్రజలు తెలుసుకోవాలి ఇదంతా, మీరు కూడా తెలుసుకోవాలి ఇదంతా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, బట్టి విక్రమార్క కానివ్వండి, శాఖలు ఉన్న వాళ్ళు పైసలు లేవు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోతే ఏం చేయమంటావు దగ్గర ఇప్పుడు బిల్లులు పెట్టిపోయారు, అది నాగిరు సరే బిల్స్ కూడా పెట్టేసారు అంటాడా. 25 కోట్లు టేబుల్ మీద ఉన్నాయంట, రూపాయి లేదాడ, ఆల్రెడీ అయిపోయింది. 25 కోట్ల బిల్లులు పెట్టేసి మళ్ళా ఆడ ఏ టేబుల్ మంత్రి గారు నేను ఇన్నా, వాళ్ళు నాకేం అథెంటిక్ కాదు కానీ నేను ఇన్నా ఏంటంటే ప్రతి టేబుల్ మీద ఇంకా బిల్స్ పెట్టి పోయారు వీళ్ళు. ఎట్లా ఓడిపోతామని తెలుసు, వీళ్ళు ఏమన్నా ఎట్లా వాడు వాగలవాడనని బయటపడ్డారు. అదే వాస్తవం ఇదంతా. ఇంత ఇట్లా ఉండదు అసలు. ఒక పెద్దరికము మనిషి, ఒక పెద్దరికము హోదా ముఖ్యమంత్రిగా ఇట్లా చెయ్యొద్దు ఎప్పుడు కూడా. ప్రజల సొమ్ము ఎప్పుడు ఇప్పుడు మనం ఇంట్లో తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు ఎట్లా ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు. మనం కమసకము మనం ఉద్యోగస్తులను చూడండి,
కొన్ని పైసలు మనం ఎల్ఐసి కడతాము, కొన్ని పైసలు బిడ్డ పెళ్ళికని కట్టింగ్ పెడతారు, ఏదైనా హెల్త్కు అవసరం అంటే కట్టింగ్స్ పెడతారు జీతంలా. సామాన్య పౌరుడు కూడా ఒక రిక్షా దొక్కే ఒక కార్మికుడు యొక్క భార్య కూడా ఇగో 1000 రూపాయలు వచ్చిందంటే బిడ్డ పేరు మీద 100 రూపాయలు తీసి పెడుతుంది. ఈ జ్ఞానం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా? ఈ సామాన్య పౌరుడికి ఉండాల్సిన ఈ జ్ఞానం కూడా ఈ ముఖ్యమంత్రి కేసీఆర్కి లేదా? ఆ రోజు కాబట్టి అవన్నీ ఓని ఈ లంక బిందెలు బింక బిందెలు అంతా పీకినాయి. అవన్నీ డైలాగులు కొట్టిండు, కథం చేసిండు కేసీఆర్. కానీ అవన్నీ అయిపోయినాయిగా. నేను సబ్జెక్టులకు వస్తున్నా. ఎంత ఇది దుర్మార్గం ఇదంతా. కాబట్టి ఇప్పుడు ఈ పైసలే మొన్న ఎలక్షన్లో తీశారు. ఇది ప్రతాప్, ఇదేమైందంటే ఇప్పుడు ఇంట్లో ఈ పైసలే ఇప్పుడు నా సంగారెడ్డి ఉందనుకో, నేను అటో ఇటో పార్టీ ఇచ్చింది కాలేజీలు కొట్టుకొని పెట్టిన. నీకు ఎల్లుండి పోలింగ్ అంటే 30 తారీఖు పోలింగ్ సేను, 29 తారీఖు 6 గంటలకు 25 కోట్లు హరీష్ రావు తీసుకొచ్చి పెట్టిండు సంగారెడ్డిలో. 25 కోట్ల రూపాయలు. ఓటుకి 2000 3000 ఇచ్చిండు. నాకు సంగారెడ్డి టౌన్లో ఒక 15,000 మందికి ఎవరికి ఇచ్చారో కానీ ఇచ్చేసారు. నాకు తెలుసు కదా. ఇక పాపం పేదోళ్ళు ఉంటారు, గరీబోళ్ళు ఉంటారు, ఏం చేస్తాం పాపం. వాళ్ళదేం తప్పు కాదు, ఇక వాళ్ళదేం తప్పు. ఒక్కొక్కరికి 1000 2000 ఇచ్చేసారు. అంటే కొంత సిలకు ఉంది కదా 25 కోట్లు. అయితే ఈ 25 కోట్లు ఎక్కడి పైసలు గడబరవేడి తోతి వచ్చినాయి హరీష్ రావుకి? ఏమన్నా జేసీబీ వేడి తోతే ఎట్లా వచ్చినాయి 25 కోట్లు? ఒక 29వ తారీఖు రోజు సంగారెడ్డి నియోజకవర్గంలో 25 కోట్లు, జైరాబాద్ ఒక 10-15 కోట్లు, పడంచర్కు 10-15 కోట్లు, లాస్ట్ డే నర్సాపూర్కి అంతే. మేము 5-6 సీట్లు, నేనే కాదు నాతో పాటు వాళ్ళందరూ పైసలు లేకనే మాత్రం లేవు పైసలు. ఈ పైసలు ఎక్కడి? కాళేశ్వరం ప్రాజెక్టు పైసలు ఇవన్నీ. హరీష్ రావు దగ్గర కాళేశ్వరం ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు నాకు తెలిసిన కాడికి, నాకున్న ఇన్ఫర్మేషన్ కాడికి తక్కువ ఒక 4,000 కోట్ల రూపాయలు జమ చేసి ఉంటాడు బ్లాక్ మనీ. కోట్లు జమ చేసి ఉంటాడు హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా. వాళ్ళు ఎలక్షన్లు అప్పుడే తీస్తున్నారు. మేమేమో ఇక మాది వదిలేయండి, కానీ వాళ్ళు ఎలక్షన్ రోజు తీస్తున్నారు. ఈడనేమో రాష్ట్ర బడ్జెట్ ఏమో పైసలు లేవు, ఉన్నదంతా ఖాళీ చేసి వాళ్ళు ఇళ్ళ దానో గుంతలు దూవి పెట్టేసుకున్నారు కొడుకులు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మరి ఇట్లా దోపిడీ చేసిరు అనేదానికి కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్పడం కూడా జరిగింది. ఇక సర్పంచ్ల కథ చెప్తే ఇప్పుడు పాపం ఖజానా ఖాళీ అయింది కాబట్టి, అంటే వాళ్ళు డబ్బులు పెట్టారు కాబట్టి నేను ఓడిపోయినా. వాస్తవం ఇది. వాళ్ళు డబ్బులు లాస్ట్ డే డబ్బులు పెట్టారు కాబట్టి జగ్గారెడ్డిగా నేను ఓడిపోయినా ఎలాంటి అనుమానం లేదు. లేదు. నాకు విచిత్రం ఏంటంటే నువ్వు అడిగిన దాంట్లోనే కొంత నేను కలగజేసుకొని చెప్తున్నా. నేను ఓడిపోయిన తర్వాత ఇక అందరూ నా మీద సింపతి చూపెడుతున్నారు. ఇక సింపతి చూపించే దాంట్లో అంత కొంత అక్కడిక్కడ ఈ సింపతి ఎట్లుంటుందంటే ఒక వ్యక్తి ఇట్లనే, అరే అన్న నువ్వు గెలిచేది ఉంటివన్నా, గెలుస్తామనుకున్నామన్నా, గెలిచేది ఉంటివన్నా, గెలుస్తామనుకుని నువ్వు ఎక్కడనో చూస్తుంటివన్నా అంటాడు. ఇట్లా పాపం అంటున్నారు వాళ్ళు. అరే మాకు చెప్తే మేము పంపిస్తుంటిమన్నా పైసలు, నువ్వు చెప్తే పంపిస్తుంటిమని అందరు ఇదే అంటున్నారు. ఒక 6-7 మంది కలిసిర్రు. అరే ఇది నువ్వు 6-7 మంది
6-7 మంది అన్న జర్ర మాకు తెలిసిన్నా మేము డబ్బులు అరేంజ్ చేస్తుంటామన్నా నీ అమ్మ బయటపడి నువ్వు గెలుస్తుంటామన్నా నువ్వు ఎట్లా గెలుస్తావు కాబట్టి అనుకున్నామన్నా ఇట్లా 5-6 మంది సింపతిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఓడిపోయినాక నా మీద సింపతి చూస్తే నా మీద. దీనికి ఒక చిన్న జరిగిన కథ చెప్తాటి. ఇది జరిగిన కథ, జరిగిన కథ, జరుగుతున్న కథ కాదు, ఇది జరిగిన వాస్తవం. ఇది జరిగిన వాస్తవం. అది ఏంటంటే మీకు కూడా అంటున్నాడు నిద్ర వస్తుందా పైల్వాన్. అయితే నిజంగా చెప్తున్నా, ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ హాస్పిటల్లో కెమెరామెన్లు లైవ్లో వస్తున్నాయా? ఇట్లానే దాని కూడా ఒక కథ ఉంది. ఎవరో దసరా రోజు ఏమైంది లైవ్, దసరా రోజు ఏమైంది, దసరా రోజు నేను దసరా పండుగ పెద్ద ఎత్తున చేస్తా కదా, నేను మర్చిపోగలేదు హాస్పిటల్ కదా, మళ్ళీ వచ్చేయండి. అంటే మీ వాళ్ళు ఇట్లా అన్నదానికి చెప్తున్నాను. నేను ముంగడంతా మీడియా వాళ్ళు కూర్చున్నారు. దసరా పండుగ బ్రహ్మాండంగా సంఘటన, మా పబ్లిక్ నేను బాగా మజా తీసుకుంటాం కదా. అది జరుగుతుంటే నేను ఒక ఇట్లా జర్నలిస్ట్ ఉన్నాడు ముంగట, ఏమై వస్తుందా అని అన్న. ఇట్లా అన్నాడు. ఇట్లా అనగానే ఇంకొక రిపోర్టర్ ఫోన్ చేసి అన్న అని ఈ రిపోర్టర్ ఏమో ఇట్లా అన్నాడు, ఆ రిపోర్టర్ ఏమో ఇట్లా అన్నాడు. అదే అంటే ఆయన ఇట్లా అనేది రాంగు, ఇదే కరెక్ట్ అన్నాడు. అంటే వస్తలేదు అని అర్థం అనమాట. అది అట్లా అంటే అర్థమైందా? అట్లా అనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అతోటి మీరు. ప్రతి కూడా క్యాచ్ చేస్తా అన్న, ప్రధానికి ఉదాహరణ ఉంటుంది నా దగ్గర. అయితే ఇది సీరియస్ మ్యాటర్ ప్రతాప్, ఈనుండి ఎంత సీరియస్ మ్యాటర్ అంటే, హాస్పిటల్లో ఒక పేషెంట్ అడ్మిట్ అయిన తర్వాత నేను అంటే ఒక సంఘటన చెప్తున్నా. ఇదంతా ఒక సంఘటన చాలా దగ్గర జరుగుతుంది, ఇది సహజంగా జరుగుతుంది. ఇదంతా ఇది తప్ప ఒప్ప అని నేను చెప్పలేను, కానీ జనరల్గా జరుగుతుంది. ఒక పేషెంట్ అడ్మిట్ అయినాడు హాస్పిటల్లో. దయచేసి నవ్వకుండా, మరి ఇబ్బంది అయిపోయింది నాకు. సీరియస్ మెయింటైన్ చేస్తున్నాం మరి అంత అట్లా. నేను సీరియస్ మ్యాటర్ ఇదంతా. అయితే అడ్మిట్ ఆ పేషెంట్ అయితే ఆ పేషెంట్ సరే మనం సావుల కాడ కూడా నవ్వుతుంటాము, ఆ ఇంటి వాళ్ళు ఏడుస్తుంటారు, మిగతా వాళ్ళంతా నవ్వుతూనే ఉంటారు. అంటే మర్చిపోవడానికి నవ్వుతారు అంతా. సావునే ఇప్పుడు మనిషి పుట్టుకని ఒక ఆనందం, మనిషి చావడము, చావు అదొక బాధ. మర్చిపోవడానికి మనము ఆనందమైన అంటే సంతోషంగా ఉండడానికి, మర్చిపోవడానికి ఇదంతా సహజం, తప్పదు అది. అయితే ఒక హాస్పిటల్లో ఆ పేషెంటు ఒక అతను ఫోన్ చేస్తున్నాడు. పేషెంట్ ఎట్లుండని ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేసి లేదు ఇట్లున్నాడు అట్లున్నాడు అని జనరల్గా వాళ్ళ పేరెంట్స్ చెప్తుంటారు కదా. ఫోన్ చేసి అతను తెలుసుకుంటున్నాడు. ఈ ఫోన్లలో తెలుసుకుంటున్నాడు, కానీ వీడు ఒక్కరోజు హాస్పిటల్ పోలే. ఈ ఫోన్లలో అడుగుతున్నాడు వాళ్ళ పేరెంట్స్ని, ఎట్లున్నాడు అతను, ఎట్లున్నాడు అంటే వాళ్ళు చెప్తుంటారు కదా ఇట్లున్నాడు అట్లున్నాడు అని అంటున్నాడు, కానీ ఫోన్లలోనే నడుస్తున్నది. ఒక్కరోజు కూడా హాస్పిటల్ పోలేడు, ఫోన్లలో అడుగుతున్నాడు. ఒకరోజు టైం బాగలేదు, అతను చచ్చిపోయాడు. చచ్చిపోగానే వీడు సాగుకాడికి పోయిండాడు. మళ్ళీ చచ్చిపోగానే రామ్మ సీరు రవేషిడ మాటకు తప్పేం లేదులే, నవ్వుతాడు. కానీ ఆనందమే జీవితం మనుషులకు. కానీ అయితే వీడు సాగుకాడికి పోయాడు. బతికున్నప్పుడేమో ఎట్లున్నాడు అడిగినోడు, చచ్చిపోయినాక సాగుకాడికి పోయాడు. సాగు ముంగడ డబ్బులో దగ్గర పైసలు ఖర్చు పెడితేనే ఉన్నాడు. ఇక వాడిగా చూడు ఎట్లా ఉంటుంది మన స్వభావం. కొంత సిస్టమ్ ఎట్లుంటుందంటే, ఇతను సాగు బతుకులు ఉన్నప్పుడు పోయి ఆ పేషెంట్కి పైసలు ఇస్తే
బతుకుతుండు లేదో తర్వాత సంగతి. చచ్చిపోయిన తర్వాత నువ్వు పోయి ఆడు డబ్బులు వాళ్ళు డాన్సులు చేస్తుంటారు కదా, పైసలు తల్లుతుంటే ఆడపోయి వీడు పైసలు తల్లుతున్నాడు ఆడ. అంటే సింపతి అంటే బతికి ఉన్నప్పుడు దావాను పోయి పైసలు కడితే సింపతి ప్రూవ్ అవుతుంది, కానీ చచ్చిపోయినాక పోయి డబ్బుల కాడ పైసలు తల్లితే సింపతి ఏం లెక్క. ఇప్పుడు నా కథ కూడా గట్లే ఉన్నది ఇదంతా కదా, ఏమంటావు కదా. సేమ్ ఎవరైతే అంటున్నారు అన్నా నేను అది 20 పంపిస్తుంటే నాకు తెలిస్తే అంటున్నాడు ఎవడైతే. అరే నీ అమ్మ సరే ఓకే. జనరల్గా ఏంటంటే మీరు ఈ ఎవడు పంపుతాడు చారు ఎవడు పంపాడు అంత ఉత్తమ మాటలు ఎంతమంది చూసి ఉంటా ఇటువంటి. ఆయన జగ్గారెడ్డి పంపించేటోడే కానీ తీసుకునేటోడు కాదులే. కానీ సరే దురదృష్టం ఏంటంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 50 రోజులు అయింది. 50 రోజులలో చాలా బ్రహ్మాండంగా మహిళలు ఉచిత ప్రయాణం ఆర్టీసీల బస్సులలో హ్యాపీగా ప్రయాణం చేస్తున్నారు. 10 లక్షల ఆరోగ్యశ్రీ నడుస్తున్నది. వచ్చే నెల అన్ని స్కీములు ఇంకా స్టెప్ బై స్టెప్ స్టార్ట్ అయితే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు. మరి ఇంత మంచి పరిపాలన 50 రోజులలో మంచి పరిపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేటీఆర్ హరీష్ రావు ప్రతిరోజు బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. వాళ్ళు సింపుల్ ఎజెండా ఒకటే, బురద జల్లే కార్యక్రమం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలని నేను మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరినీ కూడా నేను ఈ సందర్భంగా నేను వాళ్ళ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా నేను తెలియజేయడం కూడా జరుగుతున్నది. సరే ఇంకా చివరిగా ప్రెస్ మీట్ ముగించే కంటే ముందు ఇది ఏడవాళ్ళలో నవ్వాలో నాకేం అర్థమైతలేదు దీని విషయం. అయితే కేటీఆర్ సర్పంచ్ల మీద కొత్త ప్రేమ. సర్పంచులు నిన్న ఏదో కేటీఆర్ మాట్లాడినట్టుండేదో ఇప్పుడు అదే ఇప్పుడు ఎట్లుందంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేటీఆర్ ఒక తీరు మాట్లాడుతుండే, గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయిందో ఒక తీరు మాట్లాడుతున్నాడు. ఆయన ముఖ్యమంత్రి కొడుకుగా కేసీఆర్ ముఖ్యమంత్రి కొడుకుగా కేటీఆర్ మంత్రి హోదాలో అప్పుడు అన్ని ఏతులే. ఇప్పుడు గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయేసరికి ఇప్పుడు అన్ని నీతులు చెప్తున్నారు వీళ్ళంతా. అన్ని నీతులు, ఇప్పుడు నీతులకు వస్తాయి. అప్పుడు ఏతులు, ఇప్పుడేమో నీతులు. మాకేమో నీతులు, ఏతులు, మాకేమో నీతులా. కేటీఆర్ హరీష్ రావు మీ టైంలో ఆ సర్పంచ్లు కాళ్ళు చేతులు చెరువుల చేపలు తీసి చేపలు ఎట్లా కొట్టుకుంటాయి? చెరువుల చేపలది బయట మనం పట్టాగానే ఎట్లా కొట్టుకుంటే అవి గిల కొట్టుకుంటే అట్లా కొట్టుకున్నారా బాబు సర్పంచులు? బిల్లులు లేక వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి మీరు అధికారులతోటి పాపం వాటి పెళ్ళం పిల్లలు కూడా వాటి సర్పంచులు తెలంగాణ సర్పంచులు అనుకుంటా ఈ 9 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా చీరలు కూడా పట్టు చీర ఇప్పించి సంతోషపడ్డది లేదనుకుంటా. సర్పంచులు పిల్లలకు ఏదైనా దావతులు చేసుకుందామనే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు నాకు అనుకుంటా. గ్రామ సర్పంచులు ఏదో సర్పంచులు కావాలి, సేవ చేయాలి, హోదా తెచ్చుకోవాలి, లక్షల రూపాయలు అప్పులు చేసి సప్పులు చేసి సర్పంచులు అయిన పరిస్థితి ఏంది? 9 ఏళ్ల కాలం వాళ్ళ బిల్సులే లేవు, ఆత్మహత్యలు చేసుకున్నారు సర్పంచులు చాలామంది. ఈరోజు ఆ 9 ఏళ్ల కాలంలో మీకు గుర్తురాని సర్పంచులు ఈ 50 రోజులలో గుర్తుకొచ్చిందా మా గవర్నమెంట్ రాగానే మీకు సర్పంచుల మీద? సర్పంచులు అంటే ఎంత పెద్ద మంచి పోస్ట్ అది. గ్రామ సర్పంచ్ అంటే సర్పంచ్కున్న గౌరవం ఏంటి, ఆ సర్పంచ్ హోదా ఏంది, బాపూజీ కన్నా కళలు ఏంటి, మహాత్మా గాంధీ కళలేంటి? గ్రామ స్వరాజ్యం. మహాత్మా గాంధీ గారు ఆ రోజు మన
దేశ స్వతంత్రం వచ్చిన వెంటనే ఆ రోజు మహాత్మా గాంధీ, నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత మహాత్మా గాంధీ గారు ఇచ్చిన సూచన ఏంది? దేశానికి, దేశ ప్రజలకు, దేశ రాజకీయ వ్యవస్థకు వారు ఇచ్చిన సూచన ఏంది? గ్రామ స్వరాజ్యం. గ్రామం నుంచే మొదలు కావాలి అభివృద్ధి పట్టణాన్ని వరకు అని వారి యొక్క సందేశంలో భాగమే ఈ యొక్క గ్రామ సర్పంచులు. ఏ రోజన్నా బాపూజీ అన్న మాటలను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గౌరవించిరా? మీరు మీ ఫ్యామిలీ గౌరవించిరా ఎప్పుడైనా? ఒక గ్రామంలో సర్పంచ్ అంటే ఆ సర్పంచ్లో అన్ని కులాలు, అన్ని మతాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, ఒక సర్పంచ్ ప్రభుత్వానికి మధ్యలో ఆ గ్రామంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం యొక్క అనేక సంక్షేమ కార్యక్రమాలు, మంచి చెడు ఊర్ల వాళ్ళకు అందుబాటులో ఉంటూ సేవ చేసుకునేదే ఆ సర్పంచ్ యొక్క ఉన్నతమైన పోస్ట్. చాలా వాల్యుబుల్ పోస్టు సర్పంచ్ అంటే. ఆ సర్పంచ్ యొక్క పవర్ని దిగజారి చేసిరు మీరు. వాళ్ళ అసలు సర్పంచులకు కనుమరుగైపోయేటట్టు చేసారు. సర్పంచులకు జీవితంలో పోటీ చెయ్యొద్దురా అనే పరిస్థితి తీసుకొచ్చారు ఈ 9 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ రోజు ఎక్కడ పోయిన సర్పంచుల మీద 9 ఏళ్ల కాలంలో మనకున్నటువంటి గ్రామ పంచాయతీలో సర్పంచుల మీద ఆ ప్రేమలు ఆ 9 ఏళ్లలో ఎందుకు చూపెట్టలేవు కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది నేను. ఈ 50 రోజులకే ఇప్పుడే జ్ఞాపకం వచ్చిరా మీకు సర్పంచులు? మరి మీ 9 ఏళ్ల కాలంలో వాళ్ళ పెండింగ్, వాళ్ళ బిల్స్ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ సర్పంచుల ఆత్మహత్యలు ఎందుకు ఆపలేదు? ఈ జ్ఞానం కూడా లేదా కేటీఆర్కి? సర్పంచుల పీరియడ్ అయిపోయిన వెంటనే స్పెషల్ ఆఫీసర్ ఉంటాడనే జ్ఞానం కూడా లేదా? సర్పంచులకు ఉండే జ్ఞానం కూడా కేటీఆర్కి లేకపోయిందా? ఎక్కడైనా సర్పంచ్ పీరియడ్ అయిపోగానే స్పెషల్ ఆఫీసర్నే పెడతారు. అది సిస్టమ్, రాజ్యాంగ సిస్టమ్ అది. తెలంగాణలో గవర్నర్ రాజ్యాంగాన్ని తుంగల దొక్కారు మీరు. మళ్ళా ఇది ఇంపార్టెంట్. తెలంగాణలో గవర్నర్ రాజ్యాంగాన్ని తుంగల దొక్కారు మీరు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నర్ యొక్క రాజ్యాంగాన్ని